సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారం 2023-24 సంవత్సరానికి భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలకు దారిద్ర్య రేఖ ఎంత? వాట్ ఈస్ ద పావర్టీ లైన్ ఫర్ రూరల్ ఏరియాస్ ఇన్ ఇండియా ఫర్ 2023-24 యాజ్ పర్ ద సురేష్ టెండూల్కర్ కమిటీ? 1500 రూపాయలు, 1632 రూపాయలు, 1800 రూపాయలు, అలాగే 2000 రూపాయలని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందమ్మా. సో మరి ఇటీవల కాలంలో మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసినటువంటి రిపోర్ట్ ఆధారంగా గ్రామీణ అలాగే పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి మరి దారిద్ర్య రేఖనైతే నిర్ణయించడం జరిగింది. సో గతంలో మనకి సురేష్ టెండూల్కర్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఆ వాల్యూని ఎక్స్టెండ్ చేస్తూ మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఎవరైతే ఎగ్జామ్స్ రాయబోతున్నారో వీళ్ళందరికీ కూడా ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కరెంట్ రిలేటెడ్ ఎకానమీలో ఇది చాలా ముఖ్యమైన అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ దేని గురించి అడిగాడు? గ్రామీణ ప్రాంతాలకు దారిద్ర్య రేఖ ఎంత అని అడిగాడు. దేని ప్రకారం? సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారం. ఎప్పటికీ 2023-24 నాటికి అన్నాడు. మనకి నివేదిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నివేదిక మనకి ఇటీవల కాలంలో విడుదల చేసింది. దీని ప్రకారం 2023-24లో గ్రామీణ ప్రాంతాలకు మరి దారిద్ర్య రేఖ వచ్చేసి 1632 రూపాయలుగా మనకి నిర్ణయించడం జరిగింది. మరి గతంలో సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారం అంటే 2011-12లో ఈ దారిద్ర్య రేఖగా ఎంత నిర్ణయించేశారంటే 816 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. కాలక్రమేణా మరి ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉంటుంది, ధరల స్థాయిలో మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి సగటున గ్రామీణ ప్రాంతంలో 816 రూపాయలు అనేది దారిద్ర్య రేఖలో నిర్ణయించడానికి గ్రామీణ ప్రాంతం నిర్ణయించారు. ఎప్పుడు? 2011-12 అంటే ఒక నెలకి 816 రూపాయల కంటే ఎవరైతే తక్కువ సంపాదిస్తున్నారో, ఎవరైతే ఖర్చు చేస్తున్నారో వారు పేదవారు, అంతకంటే ఎక్కువ చేస్తే వారు పేదవారు కాదని గుర్తించారు. సో ఇటీవల కాలంలో మనకి 2023-24 దీన్ని మార్చారు. ఎంతమ్మా? 1632 రూపాయలుగా మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి మార్చడం జరిగింది. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మీకు గ్రామీణ అడగలేదు, పట్టణ అడిగారు అనుకోండి, అప్పుడు కూడా మీకు తెలియాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 2011-12లో పట్టణ ప్రాంతాల వారికి కనుక మనం తీసుకుంటే 1000 రూపాయలుగా నిర్ణయించారమ్మా. సో ఇది ఇప్పుడు 2023-24లో 1944 రూపాయలు ఎంతమ్మా? 1944 రూపాయలు సగటున ఒక నెలకి గనక ఖర్చు చేయలేకపోతే మరి అటువంటి వారు పేదవారిగా గుర్తించడం జరిగింది. సో గ్రామీణ ప్రాంతంలో అయితే 1632 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో అయితే 1944 రూపాయలుగా ఉందన్న అంశాన్ని గమనించాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నివేదిక ప్రకారం ఇవి ఉన్నాయన్న అంశాన్ని మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది.